నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కీర్తిశేషులు డాక్టర్ కోర్సిపాటి అంకిరెడ్డి గారు ఈ నెల డిసెంబర్ 19-12-2025 మరణించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 25-12-2025 గురువారం ఉదయం 7 గంటలకు ఏసీ స్టేడియం నందు అన్ని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని అంకిరెడ్డి గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అంకిరెడ్డి గారి పటానికి పూలమాల వేసి అన్ని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం సభ్యులు గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్రారెడ్డి, సెక్రటరీ పోను రవిచంద్ర, కోశాధికారి గోపీనాథ్, పాబోలు సత్యం, రాఘవేంద్ర శెట్టి, చింతాల అమరేంద్రారెడ్డి, కీలారి శ్రీనివాస్ నాయుడు, ఏకోలు రాఘవరెడ్డి, నలబోలు బలరామయ్య నాయుడు, మదర్ తదితరులు అంకిరెడ్డి గారి కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓన్లీ ప్రెసిడెంట్ ఇక్కడ ఏ చర్చలు జరిగినా ఎవరిని గదిలించినా అతని జ్ఞాపకాలే మనలో ఎప్పుడు మనగరిస్తూ ఉంటాయి. ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు స్టేషన్కి ఇచ్చేయడమే కాకుండా అనేక కార్యక్రమాలకి, కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వెంకరెడ్డి గారు. వాకర్స్ అసోసియేషన్స్ అయితేనేమి, అదేవిధంగా వడ పార్టీలు అయితేనేమి, చట్టాలు పెంచడం, అదేవిధంగా ప్రతి నెల కూడా డాక్టర్స్ ప్రోగ్రామ్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాలకి అన్నింటిలో కూడా శ్రీనివాసనాయుడు గారు, వసుంధర గారు, వివేకానంద వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన అమరేందర్ రెడ్డి గారిని ఒక్క నిమిషం అమరన్న ఇక్కడ సంతాప మొదలు పెట్టాము. కాబట్టి ముందు కూర్చున్న ప్రతి ఒక్క సభ్యులు, వాకర్స్ మిత్రులు అందరూ మొదలు పెట్టడము. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మొదటిగా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన గౌరవాధ్యక్షులు కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నగా కోరుతున్నాం. తర్వాత వచ్చి నివాళులర్పించుకుంటున్నా కూర్చున్నాం. రద్దీ లేకుండా మీరు కూడా చాలా మస్తుగా ఉంటుంది. దయచేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి నివాళులర్పించేందుకు కూర్చున్నాం. వచ్చి ఆయనకి మహిళా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వసుంధర గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొను శక్తులు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మదారభాయ్ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మదారభాయ్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా. అప్పటి నుంచి నాకు పరిచయం. అప్పుడు తిరిగాను. అసలు మర్చిపోలేకపోతున్నాను. నేను వాళ్ళ భర్త కొంత చెట్లు నలుగురు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడాడు. సరైన మాట్లాడడం చాలా బాగా వస్తుంది. ఓకే, అది కోరుకున్నట్టు
అతను కోరుకున్నట్టు సడన్ గా అదే ప్రగతికి కొన్ని లక్షలు చెప్పినటువంటి వ్యక్తి మన వెంకరెడ్డి గారు. ఇలా చెప్పాలంటే వెంకరెడ్డి గారి గురించి చెప్పాలంటే మామూలుగా ఆ దైవ సన్నిధి చేరుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అంకిరెడ్డి గారికి 30 సంవత్సరాల నుంచి ఈ మైదానంతో అనుబంధం ఉంది. ఆయన బృందావనంలో ఉంటూ ఆయన ఇంటికి ఇక్కడికి దాదాపు 6-7 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో 3-4 వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అయినా కానీ వాటన్నిటిని వదిలేసి కూడా ఆయనకి ఇంత దూరం వస్తున్నాడంటే ఈ స్టేడియంతో ఉండే అనుబంధం అంత గొప్పదైంది. అలాగే ఈ మైదానం చుట్టూ ఉండే మనం చెట్లన్నీ చూస్తున్నాం. వాటిల్లో దాదాపు 50% ఆయన మొక్కలు వేసి నీళ్లు పోసి పెంచిన వృక్షాలే. అవి ఇప్పుడు పెద్ద మహావృక్షాలై మనందరికీ నీడనిస్తూ మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. లేకపోతే మెడికల్ క్యాంప్స్ మన స్టేడియంలో చాలా మంది వాకర్స్ తిరుగుతున్నారు. వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందన్నది కూడా వాళ్ళకి తెలియదు. మనం ఈ క్యాంప్స్ పెడితే వాళ్ళు ఇక్కడ పరీక్ష చేసుకుని బీపీ షుగర్ ఏమైనా ఉంటే బయటపడతాయి. తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకునే ప్రిస్క్రిప్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని ఒక రూపకల్పన చేసిన వ్యక్తి అంకిరెడ్డి గారు. అట్లా ఆ తర్వాత మళ్ళీ ప్రతి చాలా బాధ వేస్తుంది. అంకిరెడ్డి గారి అకాల మరణం చెందడం మన స్టేడియంలోని వాకర్స్ మిత్రులందరికీ దిగ్భ్రాంతి చెంది అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన మరణం సంభవించింది. ఈరోజు ఆయన జ్ఞాపకార్థం ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేశారు. అన్ని అసోసియేషన్లు వాలంటరీగా ప్రతి ఒక్కరూ అసోసియేషన్ లో అందరూ వచ్చి పాల్గొన్నారు. ప్రతి సభ్యుడు కూడా ఆయన తెలియని వాళ్ళు. ఆయన 30 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంతో అనుభవం ఉన్నాయి. ఇది మొక్కలు పెంచడం కానీ, లైట్ రీడ్ కానీ, లైట్ చేయించడం కానీ, ఏదైనా అందరినీ కలుపుకోవడం, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పెట్టారు. అలవాటు ఆయన ఉంది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రధాన సారి తెలియజేస్తున్నారు. వ్యక్తి అంకిరెడ్డి గారు ఇక్కడ ఆయన వృక్ష ప్రేమికుడు. ఇక్కడ వృక్షాలని చుట్టూ మనం వృక్షాలు చూస్తున్నామంటే ఆయన మొక్కలు నాటితే ఈ రోజు ఆయన పరిగణించి ఆ మొక్కల్ని చూస్తూ బ్రహ్మరక్షిస్తున్నాడు కూడా అనుకుంటున్నాం. ఈ రోజు మనం ప్రశాంతంగా ఏసీ స్టేడియం వచ్చి తిరుగుతున్నారంటే ఈ యొక్క మంచి గాలిని శ్వాసను పీల్చుకుంటున్నాడు. ఆయన యొక్క కృషి పట్టుదల రోజు చూస్తుంటాం. మొక్కలకి ఆయన నీళ్లు ఎండిపోయిందంటే దగ్గరుండి అందరిని తీసుకుపోయి వాటర్ అక్కడ పోయించేవాడు. ఆ తర్వాత ఇప్పుడు మన సంబంధం వచ్చినప్పుడైతే ఇక్కడ దుర్మూర్తులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆయన సొంత నిధులు కాకుండా అందరితో భాగస్వామ్యాన్ని కలిపి ఇక్కడ మంచి వాతావరణం కల్పించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి అంకిరెడ్డి గారు. నా పేరు మేకల నరేందర్ రెడ్డి, వివేకానంద వాకర్స్ గౌరవ అధ్యక్షుడు. మా ముందు నిన్నదాకా నడుస్తూ ఈరోజు లేడు అని చెప్పుకునే దానికే చాలా బాధగా ఉన్నాడు. మమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా చూసేవాళ్ళు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి ఫస్ట్ ఫౌండర్గా కూడా ఆయన ఉండాల్సింది, కానీ ఆయన నిర్ణయించిన ప్రకారమే నేను ఉన్నాను. కానీ ఆయన కుటుంబ సభ్యులకి సార్కి మనశ్శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా డాక్టర్ అంకిరెడ్డి గారు ఈ నెల 19/12/2025 ఆయన దైవ సన్నిధికి చేరడం జరిగినది. ఆయనకి ఈ స్టేడియంలో చాలా అనుబంధం ఉంది. 30 సంవత్సరాల నుండి ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరినీ ఆప్యాయంగా ఏదైనా సలహాలు అడిగితే కూడా ఆయన క్లినిక్ రండి అని చెప్పేవాడు కాదు, ఇక్కడికిక్కడే చెప్పి ఆయన అందరితో కూడా ఏదైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే మొదటిగా అంకిరెడ్డి గుర్తుకొస్తాడు. ఇక్కడ ఏది చేసినా సరే, ఏ కార్యక్రమం చేసినా చెట్లు నాటడం అయితేనేమి, ఇంకోటి రింగులు ఏర్పాటు చేయటమే. మొట్టమొదటిగా కూడా ఈ నెల్లూరులో గవర్నర్గా అయిన వ్యక్తి అంకిరెడ్డి గారు. ఫస్ట్ వాకర్స్ మిత్రులకి ఇంటర్నేషనల్కి గవర్నర్గా అయినాడు. అదేవిధంగా ఇక్కడ మిత్రులతో కూడా ప్రతి ఒక్కరిని ప్రకటిస్తూ ఆయనకి ఈరోజు మా మధ్యలో లేడు అనే దానికి మేము చాలా బాధపడుతున్నాము. అదేవిధంగా అంకిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
వర్కర్స్ ప్రెసిడెంట్ వసుంధరని ఈరోజు ఈ సంతాప సభలో మాట్లాడడానికి చాలా బాధగా ఉంది. కనీసం ఆయన సూచించిన మార్గాల్ని అందరినీ కలేసుకుంటూ అందరితో పలకరిస్తూ వాక్ చేస్తే ఆరోగ్యము అని చాలామందికి చెప్పిన ఆ మార్గాల్ని మనం అందరం అనుసరించాలని, ఆయన ఆ మార్గాలను అనుసరిస్తూ ఆయన్ని లైవ్గా ఉంచాలని నా కోరిక. స్వాగత అధ్యక్షుడు రాఘవేంద్ర గారు చాలా బాధాకరమైంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రభుత్వ ఆఫీసర్ శేఖరాలను పాటిస్తున్నాం. 2011 నుంచి నాకు పరిచయం. ఇప్పుడు ఏంటంటే అసలు నమ్మలేకపోతున్నాను, ఇలా మాట్లాడాల్సి చాలా బాధ వేస్తుంది. నా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. డోంట్ నో వాట్ ఏ ర్యాపెన్. ఏదైతే డెస్టినీ ఉంటుంది, బట్ డెస్టినీ మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. డెస్టినీ కాదని చెప్పలేదు. ఇది ఎలా కోరుకుంటున్నా. ముగ్గురు ఎలా తట్టుకుంటారు ఏమో, దేవుడి ధైర్యాన్ని ఇచ్చి ఓవర్కమ్ కావాలని మాది మామూలు సంబంధం కాదు. మేమిద్దరం మాట్లాడుకున్నంత ఇదిగా ఎవరు మాట్లాడుకోలేదు. ఆయన అంటేనే మా కళలో నీళ్ళు వస్తున్నాయి. అంత మంచి అన్నపోవడం దురదృష్టం. అన్నపోయిన పైన మమ్మల్ని ఎప్పుడు కూడా మంచిగా చూడాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నా. నమస్కారం. ఏసీ స్టేడియం మిత్రులకి, మహిళా వర్కర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంకిరెడ్డి గారి సంతాప సభ జరుపుకుంటున్నాం. చాలా చింతిస్తున్నాను. ఆయన లేని లోటు మనందరికీ. ఈ ఏసీ స్టేడియంలోనే ఒక రికగ్నైజ్ అయిన మనిషి అతను, ఒక లెజెండ్. అంటే ఆయన డాక్టర్ అనేది కూడా మరిచి అతను మనందరితో నవ్వుతూ తిరుగుతాము చేయడం చేస్తుంటారు. ఒక దశలో నేను వాకింగ్ పోతున్నాను ఏసీ స్టేడియం అంటే, మీరు అంకిరెడ్డి బ్యాచా అని అడిగేవాళ్ళు చాలామంది. ఎందుకంటే అంత రికగ్నైజ్ అయిన మనిషి ఈరోజు మన మధ్యలో లేడంటే చాలా చింతిస్తున్నాం. అలాగే మామూలు మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అయినా ఆయన పెద్ద మహమ్మారినే గెలిచి ఆయన ఒక చిన్న ఇంట్లో యాక్సిడెంట్తో కావడం చాలా చింతిస్తూ ఈ అకాల మరణానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి ధైర్యం ఇస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అన్ని అసోసియేషన్ వారు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. నిజంగా అంకిరెడ్డి గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, అసామాన్యమైనటువంటి వ్యక్తి. నిజంగా అంకిరెడ్డి గారి గురించి ఇంకా చెప్పాలంటే ఈ విధంగా మొక్కలు ఈ స్టేడియంలో మనం చెప్పిన మొక్కలు నాటారు. ప్రతిదీ పెంచి నీళ్లు పెట్టేదానికి కానీ, అట్లానే ఎండాకాలంలో అందరినీ అడిగి కొంత డబ్బులు వేయించుకొని మనం నడిచేదానికి దుమ్ము లేకుండా ఆయన నీళ్లు పెట్టించేవాడు. అట్లానే దాని తర్వాత కూడా రోడ్ చేసి తర్వాత అందరూ నడిచేదానికి అనుకూలంగా ఆ విధంగా పాటుపడితే 24 గంటలు కూడా ఏ రోజు కూడా స్మైల్ ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండేవాళ్ళు కాదు. ఆయన గురించి చెప్పాలంటే నిజంగా కూడా ఆయన ఏం చెప్పేవాడంటే, రాఘవయ్య మొక్కలు నాటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.